వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాటి అధ్యక్షులు జావిద్ భాయ్ గారు, బీసీ అధ్యక్షులు మన గిరి గారు, అందరూ ఆధ్వర్యంలో, నరేష్ గారు ఖైరతాబాద్ అధ్యక్షులకి అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకంలో పేద ప్రజల్ని భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేదానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం, ఆ సమస్య పరిష్కారానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఇలాగా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 78 మందికి మరి ఆర్థిక సాయం అందించడంలో చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ నిరంతరం ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావిస్తూ పనిచేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని ఉండొచ్చని నేను కూడా అనుకుంటున్నాను. నాకు అలాంటిది ఏం సమాచారం లేదు. మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. ఆ ఊహాగానాలకు సంబంధించి మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తాను. అధిష్టానం నిర్ణయం మీద ఉంటది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అది గెలిపే ఖాయంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది. ఒక మరి కార్యకర్తగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సరైన సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో మరి జూబ్లీహిల్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ శక్తి వంచన లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడినా సబ్జుడిస్ అవుతుంది కాబట్టి దాని గురించి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.